ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ శుక్రవారం సాయంకాల వేళలో మనమందరం చేరి సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కొన్ని వారాలుగా మనము పరమగీతం ధ్యానాలను మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి చక్కటి అవకాశం మనకిచ్చాడు. కాబట్టి ప్రతి వారు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుని వాక్యం అంటుంది, ఎక్కడైతే నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి మన మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన గౌరవిస్తూ జాగ్రత్తగా మనం దేవుని వాక్యం మనం విందాం. వాక్యం ధ్యానించేటప్పుడు ప్రతి వారు కూడా మనస్సు వాక్యం మీద కేంద్రీకరించాలి. దయచేసి కొన్నిసార్లు కొంతమంది ఆలస్యంగా రావచ్చు, అత్యవసర పని నిమిత్తం కొంతమంది బయటికి వెళ్ళచ్చు. సరే, వెళ్ళేవారు వెళ్తారు, వచ్చేవారు వస్తారు. కానీ మీరు మాత్రం దేవుని వాక్యం మీద ఆశ కలిగి, దేవుడు ఏ మాట చేత దేవుడు నాతో మాట్లాడతాడు అని ప్రార్థనాపూర్వకముగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఆయన మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ప్రతి మాట మనతో మాట్లాడుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఆ మాటలు మనం విందాం. ఈరోజు దేవుని వాక్యం చాలా విలువైనది. ఈరోజు చాలామంది ఎందుకు బలహీనలైపోతున్నారు? ఈరోజు చాలామంది ఎందుకు పిల్లల కోల్పోతున్నారు? ఈరోజు చాలామంది ఎందుకు నిరసిల్లిపోతున్నారు, సన్నగిల్లిపోతున్నారు అంటే చాలామంది హృదయంలో వాక్యం లేక, వాక్యం కరువైపోయిన కారణం బట్టి, వాక్యం లేని కారణం బట్టి చాలామంది జీవితాలు పిల్లరా సన్నగిల్లిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్యం మీద ఆశ కలిగి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం పిల్లరా 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలిదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జత కండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలను? ప్రియులరా, చూడండి, ఈ మాట, ఈ వచనాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ 1వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మనము ఇదివరకే 6 వచనాలు మనము ధ్యానం చేశాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 7వ వచనం కూడా మనం ధ్యానం చేయడానికి దేవుడు ఈ అవకాశాన్ని మనకు కలిగించాడు. కాబట్టి ఇది చాలా చిన్న పుస్తకం, చిన్న అధ్యాయాలు కలిగిన పుస్తకం. సుమారు 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం. చిన్న పుస్తకమే కానీ ఇందులో ప్రతి అక్షరం, ప్రతి పదము, ప్రతి వచనము ఎంతో ఆత్మీయ సత్యాలతో ఇమర్చబడి ఉంది. ఈరోజు క్రీస్తు సంఘానికి, కాబట్టి యేసు ప్రభుల వారు రాకడలో ఎత్తబడే సంఘానికి, వధువ సంఘానికి
కావలసిన మాటలు, కావలసిన సమాచారము ఈ పరమగీతములో ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి మనం ధ్యానిస్తున్న వాక్య భాగం ఏమిటంటే ఈ మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఈ వాక్యం మీద మనస్సు పెట్టాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఒక్కొక్క వచనం ప్రియుడు మాట్లాడే మాటలు ఉంటాయి, ఒక్కొక్క వచనం ప్రియురాలు మాట్లాడే మాటలు ఉంటాయి. అయితే 7వ వచనములో ఏమండి, ప్రియురాలైన షూలమితి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది ఆమె? చెప్పండి, ఏమని మాట్లాడుతూ ఉంది? నా ప్రాణ ప్రియుడా, నీ మందను ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున వాటిని ఎక్కడికి తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? ఇంచుమించు ఇందులో 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలు చెప్తే సమయం మనకు సరిపోదు. కాబట్టి ఈ వారం కేవలం 3 విషయాలు మనం తెలుసుకుందాం. వచ్చే శుక్రవారం మరొక 3 విషయాలు మనం తెలుసుకుందాం. అందరూ మనసు పెట్టి వాక్యం మీద మనసు పెట్టి వినాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. ఈ 7వ వచనంలో ప్రియురాలు మాట్లాడుతూ ఉంది. ఆమె మాట్లాడిన మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆమె మాట్లాడే మాటలు ఎంతో అద్భుతాన్ని కలిగిస్తున్నాయి. ఆమె మాట్లాడే మాటలు అనేక మంది జీవితాలకు ఆశీర్వాదాన్ని కలిగిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రాణ ప్రియుడా అని ఆమె సంబోధిస్తుంది. ఏమని చెప్తూ ఉంది? నా ప్రాణ ప్రియుడా అని సంబోధిస్తుంది. ఇప్పుడు షూలమితి ఎవరి కొరకు చెప్తూ ఉందంటే, తాను అతి ప్రాణంగా అతి ప్రేమగా ప్రేమించిన ప్రియుడైన సొలొమోను కోసం ఆమె చెప్తూ ఉంది. ఇక్కడ సొలొమోను కనిపిస్తున్నాడు. సొలొమోను అనే పేరుకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు. పరమ సొలొమోను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరమ సొలొమోను అయిన యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రాణప్రియుడిగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఆమె అంటుంది, నా ప్రాణ ప్రియుడా అంటే నా సొంత ప్రియుడా, నేను ప్రేమించే ప్రియుడా. ప్రియుడు అంటే అర్థం ఏమిటంటే ఇష్టంగా ప్రేమించేవాడు అని దాని అర్థం. కాబట్టి షూలమితి చెప్పాలంటే ఆ దేశంలో ఆ ప్రాంతంలో సొలొమోను కాకుండా మరి దేనిని కూడా ఆమె ప్రేమించటం లేదు. సొలొమోను కాకుండా తన హృదయంలో ఇంకెవరికి స్థానం ఇవ్వలేదు. సొలొమోను కాకుండా తన దృష్టిని ఎక్కడ మళ్లించలేదు. కాబట్టి తన దృష్టి అయినా, తన మనస్సు అయినా, తన హృదయంలో చోటు అయినా ఈమె ఎవరికి ఇచ్చిందంటే సొలొమోనుకి ఇచ్చింది. అదే రీతిగా యేసు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా మన హృదయములో యేసుకు తప్ప మరెవ్వరికి స్థలము మనము ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె సంబోధించిన మాట ఏమిటంటే నా ప్రాణ ప్రియుడా. అంటే సొలొమోన్ని అంత గాఢంగా ప్రేమిస్తుంది. సొలొమోని కాకుండా ధనాన్ని ఆమె ప్రేమించలేదు. సొలొమోని కాకుండా ఆస్తిని ఆమె ప్రేమించలేదు. సొలొమోను కాకుండా మనుషులను ఆమె ప్రేమించలేదు. సొలొమోను కాకుండా ఎవరిని కూడా ఆమె ప్రేమించలేదు. అందుకే ఏమంటుంది, నా ప్రాణ ప్రియుడా, అతి ప్రాణంగా ప్రేమించిన నా ప్రియుడా, నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన నా ప్రియుడా అని సొలొమోన్ని సంబోధించినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఈ మాట ద్వారా నీవు తెలుసుకోవాల్సిన మాట ఏమిటో తెలుసా? నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని కాకుండా ఇంకెవ్వరిని కూడా మనం ప్రేమించకూడదు. ఎవరిని మనం ప్రేమించాలి? యేసును మాత్రమే మనం ప్రేమించాలి. ఎందుకు యేసును మాత్రమే ప్రేమించాలి? యేసు నీ కొరకు గాయపరచబడ్డాడు. యేసు నీ కొరకు దెబ్బలు తిన్నాడు. యేసు నీ కొరకు సిలువ మానవెక్కాడు. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసు నీ కొరకు గొల్గతా పర్వతం మీద తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణంగా పెట్టాడు. హల్లెలూయా. అంత గొప్ప త్యాగం చేసిన దేవుడు
అంత గొప్ప త్యాగం చేసిన యేసు క్రీస్తు ప్రభుల వారిని తప్ప ఇంకెవరిని కూడా మనం ప్రేమించకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ మొదటి విషయం ద్వారా మనం తెలుసుకోవలసిన మొదటి పాయింట్ ఏమిటంటే, మొదటి విషయం ఏమిటంటే ప్రియుని ప్రేమించుట అని దాని అర్థం. చెప్పండి, అందరూ చెప్పాలి. ప్రియుని ప్రేమించుట అంటే మన ప్రియుడు ఎవరు? ఆయనే మనం ప్రేమించాలా. అర్థమైందమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభువు కాకుండా ఇంకెవరిని కూడా మనం ప్రేమించకూడదు. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే అక్కడ పేతురు మనకు కనిపిస్తున్నాడు. త్వరగా మాట చదువుకుందాం. చూడండి, అందరు వాక్యం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామా. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నవా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నవా అని మూడవసారి అడిగినందుకు పేతురు వెస్సనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. పిల్లరా, ఈ యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రభువు ఏమంటే పేతురుని అడుగుచున్నాడు, పేతురు, నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. తర్వాత పేతురు అంటున్నాడు, అది నీకే తెలుసు తండ్రి, నేనెంతగా ప్రేమిస్తున్నాను, నేనెంతగా నీ యందు ఆనందిస్తున్నాను, ఎంతగా నేను నిన్ను కొనియాడుచున్నాను, అది నీకే తెలుసు ప్రభు అని పేతురు యేసు ప్రభుతో మాట్లాడుచున్నాడు. అంటే పేతురు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభునే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించు వారికి ఆయన సమస్తము కూడా జరిగిస్తాడు. ఆయన ప్రేమించు వారికి ఆయన ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసును మనం ప్రేమిస్తే మనకు కావలసినవన్నీ కూడా యేసు మనకు ఇస్తాడు. అయితే మనం చాలాసార్లు అనుకుంటాం, నేను దేవుని మందిరానికి రాబట్టే ఆయన్ని ప్రేమిస్తున్నాను అని మనం అనుకుంటాం. లేక దేవుని సన్నిధిలో ఉండబట్టే నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ నా మాటలు బట్టి కాకుండా నిజంగా ఒక వ్యక్తి యేసును ప్రేమించినట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే అక్కడ చూడండి, ప్రభు చెప్తున్నాడు, స్వయంగా ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా. ఏం చెప్తున్నాడంటే, ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నిజంగా ఎవరు ఆయన ప్రేమించేవారు? నిజంగా ఎవరు ఆయన్ని ప్రేమించగలిగిన వారు అంటే ప్రభు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించిన వారే, వాటిని గైకొనిన వారే, వాటిని అంగీకరించిన వారే నిజముగా నన్ను ప్రేమించిన వారు. అంటే నిజంగా యేసు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలా, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలా, ఆయన ఆజ్ఞలను ఏది కూడా మనం తప్పిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు బైబిల్ చూడక్కర్లేదు కానీ మొట్టమొదటిగా ఏమండి ఆదాము అవ్వను తయారు చేసిన తర్వాత ఏదైనా తోటలో పెట్టి ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ కూడా నిరభ్యంతరంగా మీరు తినొచ్చు, మీకు ఏ విధమైన అభ్యంతరం లేదు. అయితే తోట మధ్యలో మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలములు ఉన్నాయి. అయితే వాటిని తినుదినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు.
యేసు దేవుడు లేక దేవుడు ఆదాముకి ఆజ్ఞను జారీ చేశాడు. అయితే ఆదాము ఏం చేశాడో తెలుసా? ఏ ఆజ్ఞ అయితే దేవుడు జారీ చేశాడో, ఏ ఆజ్ఞ అయితే దేవుడు చెప్పాడో, ఆ ఆజ్ఞను ఆదాము ఏం చేశాడంటే తప్పిపోయాడు. తప్పిపోయిన కారణం బట్టి దేవునికి కోపం వచ్చింది. తప్పిపోయిన కారణం బట్టి దేవునికి వారి మీద చాలా ఉగ్రత వచ్చింది. ఆ కోపం వచ్చిన కారణం బట్టి దేవుడు ఏం చేశాడంటే వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి ఆ ఏదైనా తోట నుండి వారిని బయటికి వెళ్ళగొట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు దేవుడు? అది ఆజ్ఞలను మీరిపోయినందుకు, ఆజ్ఞలను తప్పిపోయిన కారణం బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుని దగ్గర రెండు ఉంటాయి. ఒకటి కోపం ఉంటుంది, రెండవది ప్రేమ ఉంటుంది. రెండు కూడా ఆయన ఉపయోగిస్తాడు. ఒక వ్యక్తి పట్ల, ఒక విశ్వాసి పట్ల, ఒక సేవకుని పట్ల రెండు కూడా ఉపయోగిస్తాడు. తప్పిపోతే దెబ్బ కొడతాడు. ఏమండి, పడిపోయి పశ్చాత్తాపడితే ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు ఆయన. అది ఎంతగా ప్రేమించాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సండే స్కూల్ చెప్తారు, ఇంత ఇంత ఇంత. చెప్పాలి ఏంటి? ప్రాణం పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మొట్టమొదటిగా ఈ మొదటి పాయింట్ ఏమిటంటే, మొదటి విషయం ఏమిటంటే, మనందరం కూడా ప్రియుని ప్రేమించుట. చెప్పండి, ప్రియుని ప్రేమించుట. నేను అడిగినప్పుడు ఎవరు చెప్పగలరంటే, ఎవరైతే వాక్యం మీద మనసు పెట్టి, ఏమండి, అలా తీక్షణంగా వాక్యాన్ని వింటూ వాక్యం మీద దృష్టి పెట్టి చెప్తారో వారు మాత్రమే నేను అడిగినప్పుడు సమాధానం చెప్పగలరు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? సైతాను చాలా చెడోడు. ఏం చేస్తాడు తెలుసా? ఇలాగే చూస్తారు. నేను అనుకుంటాను, అబ్బా వెరీ ఇంట్రెస్ట్, చాలా బాగా వింటున్నారు అని నేను అనుకుంటాను. ఆడ మైండ్లో దూరిపోయి ఆ మైండ్ని డిస్టర్బ్ చేసేసి వాడు ఏం చేస్తాడంటే గాల్లో అలాగ తిప్పుతుంటాడు. సైతాను ఏం చేస్తాడు? విన్యాసాలు చేస్తుంటాడు గాల్లో. విజయనగరం అంటాడు, జగదంబ సెంటర్ అంటాడు, ఏమండి ఆర్కే బీచ్ అంటాడు, గంట స్తంభం అంటాడు, ఏమండి రకరకాల దగ్గరికి వాడు మన మైండ్ను తీసుకెళ్ళిపోతాడు. అసలు వాక్యం వినకుండే చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రతి శుక్రవారం వాక్యం వింటే, వాక్యాన్ని గ్రహిస్తే ఎప్పుడో మనం ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి గంట స్తంభంలాగా అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు అంత పొడుగైపోదాం. పెళ్ళి కాకముందు స్త్రీలు కరెంటు స్తంభాలాగా ఉంటారట. ఎలాగా? కరెంటు స్తంభాలాగా ఉంటారట. ఎప్పుడు? పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత గంట స్తంభాలాగా అయిపోతారట. కొంతమంది ఎలాగంటున్నారు కొంతమంది. ఏమంటే పెళ్ళైన కొత్తలో విందు భోజనాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. చెప్పండి, ఏముంటాయి? విందు భోజనాలు ఉంటాయి. విందు భోజనాల వలన తిని 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 చివరికి ఏమైపోతారు? చాలా లావు అయిపోతారు. పెళ్లి కానులు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ వాక్యం ద్వారా మనం ఎవరిని ప్రేమించాలి? ప్రియుని. ఎవరా ప్రియుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. లోకములో ఉండే ప్రియులందరూ కూడా ప్రాణం తీసిన వాళ్ళే. ప్రాణం పెట్టిన ఒకే ఒక ప్రియుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనము యేసునే ప్రేమించేవారిగా ఉండాలి. ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరంటే పేతురు. యేసుని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమ కలిగి మనం యేసుని ప్రేమించగలిగితే దేవుని ద్వారా ఎన్నో కార్యాలు మన జీవితంలో మనము చూస్తాము. హల్లెలూయా. రెండవది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. మరొకసారి ఆ మాట చదవండి. మొదటి వచనాన్ని, మొదటి అధ్యాయం 7వ వచనమా? నా ప్రాణ ప్రియుడా, నీ మందను
నీవెచ్చట మేపుదువో. చాలా ఆప్ చేయగం, అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాం? ప్రియుని ప్రేమించుట అని మనం తెలుసుకున్నాం. అంటే యేసును తప్ప ఇంక దేనిని కూడా లోకంలో మనము ప్రేమించకూడదు అని విషయం మనం తెలుసుకున్నాం. రెండవది ఏముందంటే, నీ మందను ఎచ్చట మేపుదువో అని బైబిల్లో ఉంది. రెండు విషయం ఏమిటంటే మంద. చెప్పండి, మంద. మంద అంటే సంఘము అనేది అర్థం. హల్లెలూయా, చెప్పాలి. మంద అంటే ఏమిటి? మంద అంటే ఏంటి? సంఘము. కాబట్టి సంఘము అనేది ప్రియులారా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అంటే ఏమండి, సంఘం అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సముదాయం, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘానికి పేరేమిటంటే ఇది క్రీస్తు సంఘము. చెప్పండి. కాబట్టి సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు సంఘానికి అంత ప్రాముఖ్యత ఉంది అంటే, మనం ఎక్కడో లోకంలో ఉండే వారిని యేసు ప్రభు తన ప్రేమ చేత మనల్ని రక్షించుకొని, తన ప్రశస్తమైన రక్తం చేత మనల్ని కడిగి, ఇప్పుడు తన సంఘములో మనలను సభ్యులుగా చేర్చాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. మంద అంటే ఏంటి? సంఘము. కాబట్టి సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంఘము కోసం ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ 3 విషయాలు మనం తెలుసుకుంటే మనం సంఘాన్ని ఎప్పుడు కూడా ఎడబాసం, సంఘానికి ఎప్పుడు మనం దూరం కాం, సంఘానికి ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టాం. సంఘం విడిచిపెట్టకుండా, సంఘానికి మనం దూరం కాకుండా, సంఘానికి మనం దూరం అయిపోకుండా ఉండాలంటే సంఘము అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు సంఘము ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఏం జరిగిస్తాడు అంటే, మొట్టమొదటిగా మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షుడిగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పిల్లరా, అందరూ జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. కాబట్టి 2 విషయం ఏమిటంటే సంఘముతో సహవాసము. చెప్పండి. మొదటి విషయం మనం ఏం తెలుసుకున్నాం? ప్రియుని ప్రేమించుట. రెండవది మనం ఏం తెలుసుకున్నాం? సంఘముతో సహవాసము. అందరూ వినండి. అయితే సంఘముతో సహవాసం చేస్తే, సంఘముతో ఫెలోషిప్ చేస్తే నాకేంటి ఉపయోగం, నాకేంటి లాభం? చూడండి, ఏదైనా ఒక వ్యాపారం చేస్తే, ఏదైనా ఒక పని తలపెడితే ముందు ఏం చేస్తారు మీరు? పర్లేదు చెప్పండి. అది అభిలాష్, ఏదైనా వ్యాపారం పెట్టినప్పుడు ముందు ఏం చేస్తాను? ముందు నేను చేసే వ్యాపారము నేను పెడితే నాకు లాభం వస్తుందా లేదా, నాకు మంచి జరుగుతుందా లేదా, ఆ వ్యాపారం ద్వారా 4 రాళ్ళు సంపాదించుకుంటాను లేదా అని మనం అనుకుంటాం. ఎప్పుడు అది చేయాలనుకున్నప్పుడు. చూడండి, అయితే చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే సంఘముతో సహవాసం చేస్తే నాకు జరిగే లాభం ఏమిటి, సంఘముతో సహవాసం చేస్తే నాకు జరిగే మేలేమిటి అని నువ్వు ఆలోచన చేస్తే, ఈ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే ఏమండి, అక్కడ వాక్యం చెప్పబడుతుంది. మరొకసారి చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘములో ఏముందంటే యేసు రక్తం ఉంది. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏముంది సంఘంలో? చూడండి, యేసు రక్తము సంఘములో ఉంది. మీరు డౌట్ పడవచ్చు, ఇప్పుడు కూడా యేసు రక్తం ఉందా? ఉంది. ఎందుకంటే బైబిల్లో ఏమండి, హేబేల రక్తం భూమిలోంచి మరపెడుతుందట. ఎవరు? హేబేల రక్తం భూమిలోంచి మరపెడుతుందట.
హేబేల్ రక్తమే మొరపెట్టినప్పుడు అంతకంటే శ్రేష్టమైన రక్తము యేసు రక్తము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వరకు కూడా యేసు రక్తము ఇప్పుడు సంఘములో ఉంది. ఎందుకు యేసు రక్తము సంఘములో ఉందంటే చూడండి, ఒకసారి చదువుదాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. అంటే సంఘంలో ఏముంది? యేసు రక్తం ఉంది. ఇప్పుడు సంఘంతో సావాసం చేయడం బట్టి నీకు జరిగే మేలేమిటంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా యేసు రక్తం కడుగుతూ ఉంది. చూసారా? సంఘముతో నువ్వు సావాసం చేస్తే నీకు జరిగే మేలేమిటంటే, ఒకవేళ ఏ పాపముతో ఈ స్థలానికి వచ్చినా, ఏ పాపము నీలో ఉన్నా, ఏ పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నా, ఎప్పుడైతే సంఘములో అడుగు పెట్టావో యేసు రక్తము నీలో ఉన్న ప్రతి పాపము నుండి నీకు విడుదల కలిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తం నీ పాపాన్ని ఏం చేస్తుంది? కడుగుతూ ఉంది. కాబట్టి సంఘముతో నువ్వు సావాసం చేసేయడానికి నీకు మేలేమిటంటే, ఒకటి, యేసు రక్తముతో నువ్వు కడగబడతావు. యేసు రక్తంతో కడగబడినప్పుడు నీ పాపమంతా కూడా పోయి నీకు శుద్ధి కలుగుతుంది. యేసు రక్తము ఈ లోకములో పాపాన్ని కడిగేది యేసు రక్తము తప్ప ఇక ఏది కూడా లేదు. కాబట్టి ఒక వ్యక్తి శుద్ధుడు కావాలంటే ఆ వ్యక్తి యేసు రక్తముతో మాత్రమే కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంఘముతో సహవాసం చేయడం నీకు మేలేమిటంటే, ఒకటి, నువ్వు యేసు రక్తముతో కడగబడతావు. ఒకటి. రెండవది, ఇంకా సంఘముతో నువ్వు సహవాసం చేస్తే నీకు మేలేమిటో చూద్దాం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం త్వరగా. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వినండి. చూడండి, ఈ ఉదాహరణకి ఇప్పుడు మనం మందిరంలో ఇంచుమించు ఒక 5-6 లైట్లు ఉన్నాయి. ఒక వెలుగు రావడానికి, చీకటి పోయి వెలుగు రావడానికి ఎన్ని లైట్స్ కావాలి చెప్పాలి? ఒక్క లైట్ చాలు చీకటి పోయి వెలుగు రావడానికి. బాగా వెలుతురు రావడానికి, బాగా వెలుగు ఉండడానికి అయితే మనం చాలా లైట్లు వేసుకుంటాం. కానీ చీకటి పోయి వెలుగు రావడానికి ఒక్క లైట్ అయితే చాలు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఆ మేడ గదిలో అనేక దీపములు ఉండెను. హల్లెలూయా. అంటే రెండవది, నువ్వు సంఘముతో సావాసం చేస్తే దీపం వలె ప్రకాశిస్తావు. చెప్పాలి ఎలాగుంటావు? చెప్పాలి దీపంలాగా ప్రకాశిస్తావు. చూడండి, కొన్నిసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ముఖములో వెలుగు కనిపిస్తుంది, ఆ ముఖములో ప్రకాశత కనిపిస్తుంది, ఆ ముఖములో దైవ కళ కనిపిస్తుంది. ఇప్పుడంటే మనకి భోజనాలు ఎక్కువైపోయి, ఏమండి, ఉపవాసాలు తక్కువైపోయి, ప్రారంభ దినాల్లో 3 రోజులు 7 రోజులు, ఏమండి, 20 రోజులు 30 రోజులు 40 రోజులు చాలామంది భక్తులు ఉపవాసాలు ఉండి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. అలాంటప్పుడు వారి ముఖం ఎలా కనిపించేది? చెప్పాలి, ఎలా కనిపించేది? దీపంలాగా వెలుగుతూ. ఎందుకంటే బైబిల్లో మీకు చెప్పగలిగిన మోషే 40 దినాల కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన సమయంలో ఆయన ముఖము వెలుగు వలె ప్రకాశించిందట. ఆ వెలుగును చూడలేక చాలామంది ఇజ్రాయిళ్ళు ముఖం మీద ముసుగులు వేసుకున్నారట. అంటే ఆయన ముఖం ఎలా కనిపించింది? వెలుగులా కనిపించింది. ప్రియా తల్లి, నా ప్రియమైన వల్లరా, సంఘముతో నువ్వు సావాసం చేస్తే రెండవది నువ్వు ఎలాగుంటావంటే దీపంలాగా ప్రకాశిస్తావు. చెప్పండి. చూడండి, కొంతమంది కిస్మిస్కి వస్తారు. కిస్మిస్కి వచ్చిన ముఖాలు, ప్రతి ఆదివారం శుక్రవారం వచ్చే ముఖాలు చూస్తే, ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం వచ్చే వారి ముఖాలు ఎలాగుంటాయి?
కలకల 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 కనిపిస్తుంది. ఆ ముఖంలో దైవికమైన ప్రభావము, ఆ ముఖములో ప్రకాశత, ఆ ముఖములో వెలుగు, ఆ ముఖములో ఏమంటే తేజస్సు కనిపిస్తుంది. ఎవరికి? ఇప్పుడు అర్థం చేసుకోండి. శుక్రవారం రావాలో కిస్మిస్ రావాలో మీరు అర్థం చేసుకోండి. మాడిపోయిన మసాలా దోశలకు ఉండాలంటే కిస్మిస్ రండి. ఏమండి? లేదు, మా మొక్కలు అలాగ ఉండకూడదు, దీపంలాగా ప్రకాశించాలి అంటే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, మాసాంతర కూడిక, అప్పుడప్పుడు జరిగే కూడికలు, ఏమంటే ఉపవాస ప్రార్థనలు, ఇలాంటి వాటిలో మనం ఏం చేయాలి? చెప్పాలి, పాల్గొనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిండా మునిగిన వాడికి అని మీరు అంటారు. మరి మీకు చలి భయం ఎందుకు? కొన్నిసార్లు చలి భయంతో ఉంటాం. ఏం జరుగుతుందా, ఏం జరగాలన్నా, ఏం జరిగించాలన్నా అంత పైవాడు దయ. చెప్పండి. ఎవరి దయ? పైవాడు దయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన వాడు. కాబట్టి ఆయన చేయలేదంటూ ఏమీ, అంత గొప్ప దేవుడు. కాబట్టి ఏమైనా, ఇందాక నువ్వే పాడినట్టుందా పాట, ఏమైనా చేయగలవు. నువ్వేనా? ఓకే, చాలా సంతోషం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏమైనా చేయగలడు. చనిపోయిన వ్యక్తినైనా బ్రతికించగలడు. అనారోగ్యంతో ఉండే వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వగలడు. ఒక పాపుని పరిశుద్ధుడిగా చేయగలడు. అంత గొప్ప సమర్థుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి సంఘముతో సావాసం చేస్తే, ఒకటి యేసు రక్తముతో మనం కడగబడతాం. 2 సంఘముతో సావాసం చేస్తే దీపం వలె ప్రకాశిస్తాం. 3వ మాట చెప్పి ఇంక ముందుకు వెళ్తాను. చూద్దాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37, 38 మనం చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37, 38 చదివితే అక్కడ చాలామంది హృదయములో గుచ్చబడిందట. అంటే ఎప్పుడైతే పేతురు వాక్యం చెప్తున్నప్పుడు చాలామందిలో వాక్యం చేత వాళ్ళకి ఏమైందంటే పశ్చాత్తాపం కలిగింది. ఏం కలిగింది అంటే సంఘముతో సావాసం చేస్తే మనకేం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. చెప్పండి. అంటే దేవుని వాక్యము మనకు దేవుడు బోధిస్తాడు. దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తాడో ఆ వాక్యం ద్వారా మన గుండెలు పిండబడతాయి. ఆ వాక్యం ద్వారా మన గుండెలు బ్రద్దలు చేయబడతాయి. ఆ వాక్యం ద్వారా మన హృదయాలు సరిచేయబడతాయి. అప్పుడు మనం ఎప్పుడైతే మన గుండెలు పిండబడ్డాయో, ఎప్పుడైతే మన హృదయాలు బ్రద్దలయ్యాయో, అప్పుడు మనలో ఏం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. చెప్పండి. ఈ పశ్చాత్తాపం కావాలంటే మనం సంఘంతో సావాసం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపం కలిగిన హృదయము ఏమండి జీవితం మార్చబడుతుంది, మనస్సు మార్చబడుతుంది. కాబట్టి వారి జీవితాలు మారి దేవునికి, సంఘానికి, దేశానికి వారు ఉపయోగపడేవారుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మార్చబడాలంటే 3వది సంఘముతో సావాసం చేస్తే హృదయాలు మార్చబడి ఏం కలుగుతుంది? వాళ్ళకి పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం అంటే వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇంకా నేను దేవునికి దూరం అయిపోయాను, నా పరిస్థితి ఇలా మారిపోయింది అని దేవుని దగ్గర గుండెలు బాదుకొని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మనం వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని కనికరించి
ఆ వ్యక్తి దోషాలు, ఆ వ్యక్తి పాపాలు, ఆ వ్యక్తి శాపాలు అన్నీ తొలగించి ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచి తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుని మాట మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఒకటి మనం ఏం తెలుసుకున్నాం? ప్రియుణ్ణి ప్రేమించుట అని మనం తెలుసుకున్నాం. అంటే యేసును తప్ప ఈ లోకంలో దేనిని కూడా మనము ప్రేమించకూడదు. ఒకటి మనం తెలుసుకున్నాం. రెండవది మనం ఏం తెలుసుకున్నామంటే సంఘముతో సావాసం అని తెలుసు. సంఘముతో సావాసం చేసేట ద్వారా మనకు కలిగే మేలులు 3. ఒకటి, యేసు రక్తముతో కడగబడతాం. 2, దీపం వలె ప్రకాశిస్తాం. 3, పశ్చాత్తాపం. ఎప్పుడు ఈ 3 కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? సంఘముతో సావాసం కలిగితే. చాలా సంతోషం, బాగా చెప్పారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట ఏమిటంటే ఆమె అంటుంది, నా ప్రాణప్రియుడా నీ మందను ఎచ్చట నీవు మేపుదువో. మేపడం అంటే మేత. చెప్పండి ఏంటమ్మా? మేత. మేత అంటే ఆహారము. ఏనేం చెప్పుకోవచ్చు అంటే 3వది ఏమిటంటే వాక్యము. 3వది మనం చెప్పాలంటే వాక్య ధ్యానము అని చెప్పచ్చు. ఏంటది? చెప్పాలి, అందరూ చెప్పాలి. వాక్య ధ్యానము. నాకు తెలిసి మన సంఘంలో ఇంచుమించు 90% అందరూ చదువుకున్న వాళ్ళే. అక్కడ ఒక దగ్గర అక్కడ చదువులేని వాళ్ళు 10 మంది ఉండొచ్చు కొంతమంది. కానీ ఎక్కువ శాతం మన సంఘంలో ఎవరున్నారు? చదువుకున్న వారే దేవుడు ఉంచాడు. ఎందుకు చదువు ఇచ్చాడంటే చాలామంది అనుకుంటారు, నాకు ఎందుకు చదువు ఇచ్చాడో తెలుసా, నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఒక మంచి స్థాయిలో ఉండడానికి అని కొంతమంది అనుకుంటారు. అది తర్వాత సంగతి కావచ్చు. కానీ దేవుడు ఎందుకు నీకు చదువు ఇచ్చాడంటే ఆయన వాక్యాన్ని చెప్పాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం కోసం. ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు చూడండి, 39వ కీర్తన 2వ వచనం. దావీదు అంటున్నాడు ఒక మాట, త్వరగా చదువుదాం. దావీదే చెప్తున్నాడు ఆ మాట. 39వ కీర్తన 2వ వచనం. నేను ఏమియు మాటలాడక 39:3 కీర్తన. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ప్రియులారా, ఈ కీర్తన 39వ కీర్తన 3వ వచనం చూస్తే ఈ కీర్తన స్వయంగా దావీదే రాస్తున్నాడు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను నా హృదయంలో నేను ధ్యానిస్తుండగా నా హృదయంలో ఏమైంది? మంట పుట్టెను. హల్లెలూయా. మంట పుడితే ఇలాగూ నెమ్మదిగా నువ్వు కూర్చుండలేవు. మంట పుడితే నువ్వు నెమ్మదిగా ఉండలేవు. మంట పుడితే నువ్వు నెమ్మదిగా పడుకోలేవు. మంట పుడితే నువ్వు నెమ్మదిగా నీ ఇంటిలో ఉండలేవు. దేవుని కోసం ఏదో ఒక పని చేస్తావు. అలా జరగాలంటే నీ హృదయంలో ఏం కావాలి? మంట పుట్టాలి. మంట పుట్టాలంటే వాక్యాన్ని ఏం చేయలేవు? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్ధరాత్రి వరకు సెల చూస్తాం, తెల్లవారు వరకు సెల చూస్తాం. మరి అంతగా ఇంట్రెస్ట్ పెట్టిన నీవు నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద అంత మనసు పెట్టావా? దేవునికి మంచి చదువు ఇచ్చాడు. నిజంగా నీ వాక్యాన్ని చదివి ఉంటే ఇంకా గొప్ప జ్ఞాని అవుదువు. ఇంకా దేవుడు వాక్యం చదివి ఉంటే నువ్వు మంచి తెలివైన వ్యక్తి అవుదువు. కాబట్టి చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. దయచేసి బాగా గమనించండి. బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అని బైబిల్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మ అందరూ వినండి. చాలామంది ఈరోజు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఈరోజు కుటుంబాలు ఎందుకు బజారు పాలైపోతున్నాయి? మనకున్న గౌరవం, మనకున్న మర్యాద, మనకున్న మంచితనం ఎందుకు బజారు పాలైపోతుందంటే చాలామందికి జ్ఞానం లేక. ఏమిటా జ్ఞానం అంటే? అందరూ వినండి. జ్ఞానం అంటే ఏదో అనుకున్నాం మనం. జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? నీ భర్త మనసు ఎలాంటిదో నీకు బాగా తెలుసు. నీ పిల్లలు మనస్తత్వం నీకు ఎలాగో తెలుసు. నీ భార్య మనస్తత్వం నీకు ఎలాగో తెలుసు. అలా తెలిసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి సరైన మార్గంలో నడిపించుకోవడమే జ్ఞానము. చెప్పండి. సరైన మార్గం నడిపించుకోవడమే జ్ఞానము. జ్ఞానము లేకపోతే జీవితాలు ఏమంటే విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి భార్యాభర్తలు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. అప్పుడు పాస్టర్ గారు అడిగారట, అమ్మా
మీరు చక్కగా కట్టబడుతున్నారా? మీరు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా అంటే ఏం ప్రార్థన అండి, ఏం కుటుంబ ప్రార్థన అండి, అసలు కుటుంబ ప్రార్థన జరిగినప్పుడే మా ఇంట్లో యుద్ధం జరిగిపోతుందని చెప్పిందట ఆవిడే. అదేటమ్మది, ఎక్కడైనా కుటుంబ ప్రార్థన జరిగితే కుటుంబంకి ఏం కలగాల? చెప్పండి. కుటుంబానికి సమాధానం కలగాల, కుటుంబానికి క్షేమం కలగాల, కుటుంబానికి ఆశీర్వాదం కలగాల. అని ఏంటమ్మంటే అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యా మరి ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తే ఆయన కూర్చోడు, ఆయన ప్రార్థన చేస్తే నేను కూర్చోను అని చెప్పిందట. మరి అలాగుంటే ఎప్పుడు జరుగుతుంది ఆ ప్రార్థన? అలా జరగదు. కాబట్టి ముందు ఏం చేయాలంటే భార్యాభర్తలు ఒక్కటవ్వాలి. పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో దేవుడు ఎన్నో కార్యాలు ప్రభు వారి జీవితాల్లో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దెయ్యాలట పాస్టర్ గారి ఇంట్లో భోజనం చేసి విశ్వాసుల ఇంట్లో పడుకుంటాయట. ఎక్కడవి? పాస్టర్ గారి ఇంట్లో భోజనాలు చేసి విశ్వాసుల ఇంట్లో పడుకుంటాయట దెయ్యాలు. అందుకే ఈ రోజున వెలిగిపోయింది, ఆ యొక్క ప్రార్థన ప్రభావం పోయింది, ఆ శక్తి పోయింది. ఈరోజు ఏంటంటే మనము ఎలా ఉన్నామంటే ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఉన్నాం. కాబట్టి ప్రియులరా, అలా ఉండకూడదు. కడవరి దినాల్లో మళ్ళీ మనం పుంజుకోవాలి. మళ్ళీ దావీదులాగా వాక్యం ధ్యానిస్తూ ఉంటే మళ్ళీ ఏం పుట్టాలి? చెప్పాలి అందరూ చెప్పాలి. ఏం పుట్టాలి? మంట పుట్టాలి. ఆ మంట పుట్టాలంటే నీ వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని శాస్త్రాలు బైబిల్లో ఉన్నాయి. అన్ని శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఏమండి. కాబట్టి చెప్పాలంటే ఎన్నో శాస్త్రాలు అయితే మనకి లోకంలో ఉన్నాయో అన్ని శాస్త్రాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అవి తెలియాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. చదివితేనే మనకు జ్ఞానం అనేది వస్తుంది. చదివితేనే ఆ తెలివి అనేది మనకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు మనం తెలుసుకోవాలంటే, ఈరోజు మనం కట్టబడాలంటే మనకు వాక్యం అనేది, జ్ఞానం అనేది చాలా అవసరం. అది దేవుని వాక్యములోనే ఉంది. కాబట్టి నీకు ఒక మంట పుట్టాలంటే, నీవు ఒక మంట కలిగి ఉండాలంటే ఏం కావాలి? వాక్యం ధ్యానించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంట అంటే ఇంకో మంట ఉంటుంది. మనం ఏం చేస్తామంటే తగలబెట్టేస్తూ ఉంటాం. ఒకసారి కొంతమంది మన చర్చికి పెయింట్లు వేయడానికి వచ్చారు. కొంతమంది ఇంచుమించు 7-8 మంది వచ్చారు. అందులో ఒక ఆయన పేరు మంట. చెప్పండి, ఏం పేరు? నాకు విచిత్రం అనిపించింది. ఆయన పిలుస్తున్నాడు, మంట అని పిలిచాడు ఒక ఆయన్ని. ఏమన్నయ్యా అనుకొని వచ్చాడు. నాకు తర్వాత ఆశ్చర్యం అనిపించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడిగాను, సార్ మీరు ఇందాక మంట అని పిలిచారు కదా, అసలు ఆయన పేరే మంట ఏంటి అంటే, లేదండి అలా కాదు, ఈయన మంచివాడు కాదు, ఇద్దరు భార్యాభర్తలు పచ్చగా ఉంటే వెళ్ళి వాళ్ళిద్దరు మంట వేసేస్తాడండి అంటాడు. చెల్లి బావా అదిగో బజార్లో కనిపించాడు అంటాడు. అనేసరికి ఆవిడికి ఏమండి మంట పుట్టద్ది. మంట పుట్టగానే భర్త ఇంటికి రాగానే పట్టుకొని ఆవిడ్ని ఏమండి భర్తని గుంజులు తీయించేద్దట. ఆవిడే అలాంటి మంటలు పెట్టేస్తాడట. ఏమండి అలాగా చాలామంది అలాంటి మంటలు పెట్టిన వాళ్ళు, తంటలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మేము చాలామంది దేవుని సేవకులం కాబట్టి కొన్నిసార్లు కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తారు. మాకు చెప్పిన సమస్యలు పక్కింటికి వెళ్ళి మేము ఎక్కడ చెప్పాం. అమ్మా వినండి, ఎందుకంటే మీకున్న పరిస్థితిని బట్టి సమస్య ఏదని చెప్తారు మాకు. మీరు చెప్పినప్పుడు మా కడుపులో దాచుకుంటాం. అంతేగాని అమ్మ పలానా ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయట, వాళ్ళు ఇలాంటి తప్పులు చేశారట, ఇలాంటి పాపములో ఉన్నారట, ఇలాంటి షాపులు ఉన్నారట, పక్కింటికి వెళ్ళి చెప్పం. ఎందుకంటే తల్లి మనస్సు కలిగిన వారు కాబట్టి. ఒక తల్లి తన బిడ్డలు తప్పు చేస్తే కడుపులో దాచుకున్నట్లుగా, అలాగే ఆత్మీయ కాపరిగా, సంఘ కాపరిగా కొన్నిసార్లు మీ బలహీనతలు తెలిసినా సరే మేము మనసులో దాచుకుంటాము. కానీ పలానా వారు ఇలాంటి వారు, పలానా ఆమె ఇలాంటిది, పలానా వాడు ఇలాంటి వాడు అని చెప్పి ఇతరులకు వెళ్ళి చెప్పాలి చెప్పకూడదు. అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళు ఏదైనా బలహీనతలో ఉంటే, ప్రభువా పలానా బలహీనతలు ఉన్నారు, వారు ఆ బలహీనత నుండి విడిపించబడ్డానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయడంలో. అంతేగాని ఇంకొక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వారండి, వాళ్ళు అలాంటి వారు అని చెప్పి మనం ఇంకొక ఇంటికి వెళ్ళి అలాంటి విషయాలు చెప్పకూడదు. అది సైతాన్ చేసిన పని. చెప్పండి ఎవరు?
సైతానులు చేసిన పని మనం ఎవరిమి? దేవుని బిడ్డలుగా, దెయ్యాల బిడ్డలమి కాదు. కాబట్టి అలాంటి పనులు మనం చేయకూడదు. కడవర్ధనాలు మనం తెలుసుకోవాలి, కొన్ని కత్తిరించబడాలి. చూడండి, ఒక చెట్టు అది బాగా ఫలించాలంటే పనికిరాని తీగలు కత్తిరించబడాలి. చెప్పండి, పనికిరాని తీగలు కత్తిరించబడాలి. ఆ చెట్టు కత్తిరించేవాడిని నన్ను కత్తిరించొద్దు, నేను కత్తిరించబడను అని అనుకుంటే అది సరిగా పచ్చగా ఉండదు, సరైన ఫలములు అది సరైన ఫలములు కాయాలంటే దాని యొక్క పనికిరాని తీగలు ఏం చేయాలి? కత్తిరించబడాలి. అలాగే మిమ్మల్ని కత్తిరించేవాడిని నేనే. దేవుడు నాకు చేతికి కత్తిరి ఇచ్చాడు. ఏంటో కత్తిరి అంటే 2 కత్తులు కలయిక కత్తెరా. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ 2 కత్తులు కలయికే ఒక కత్తెరా. వాక్యంతో కత్తిరించాలి, మిమ్మల్ని సరిచేయాలి. ఎందుకంటే క్రీస్తు రాకడలో మనమందరం కూడా ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. హల్లెలూయా. ఇక్కడ సరిచేయబడపోతే, ఇక్కడే బలహీనలతో ఉంటే, ఇక్కడే పాపముతో ఉంటే, ఇక్కడే శాపాలతో ఉంటే, ఇక్కడే అలవాట్లతో ఉంటే ఇక్కడే విడిచిపెట్టబడతాం. మనము క్రీస్తు రాకడలో ఎత్తబడే అవకాశం మనకు ఉండదు. ఇంత ప్రయాసపడి బోధించిన బాధంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. దయచేసి మీ క్షేమం కోరి నేను చెప్తున్నాను. ఎవరినో ఉద్దేశించి, ఎవరినో బాధ పెట్టి నాకు చెప్పే అవకాశం లేదు. ఏమండి, అందరూ నాకు సమానమే. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, అటువంటి వ్యత్యాసాలు నాకు లేవు. ఎందుకంటే దేవుడు పైన చూస్తున్నాడు. నా మనసు ఎరిగిన దేవుడు నా నోట నుండి మీకు మాట్లాడిపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనమందరము కూడా ఎత్తబడే సంఘములో ఉండాలని, మనమందరం కూడా రాబోతున్న వరుడైన యేసు ప్రభుల వారిని వివాహం చేసుకోవాలని, ఆ యోగ్యత, ఆ ధన్యత మనకు కావాలంటే ఇక్కడే మనం సరిచేయబడాలి. చెప్పండి, ఇక్కడే మనం కత్తిరించబడాలి, ఇక్కడే మనం సరిచేయబడాలి. సరిచేయబడితేనే అక్కడికి మనం వెళ్తాం. సరిచేయబడకపోతే, సరి కాకపోతే మనం పరలోకం వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకు ఇవ్వడు. అది బోధించిన నాకైనా కావచ్చు, బోధమైన మీకైనా కావచ్చు, ఎవరు కూడా దేవుని దగ్గర ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ పరమ గీతం 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే శుక్రవారం మరొక 3 విషయాలు మనం తెలుసుకుందాం. మనం తెలుసుకున్న మొదటి విషయం ఏమిటి? ప్రియుని ప్రేమించుట. రెండో విషయం ఏమిటి? సంఘముతో సావాసము. 3 విషయం ఏమిటి? వాక్య ధ్యానము. ఈ 3 విషయాలు ప్రభువు ఈ వారం మనకు నేర్పించాడు. ఇంకా ఏముందంటే, మధ్యాహ్న సమయమందు నీ మందను ఎచ్చడికి తోలేదువో ముసుగు వేసుకొనిన దానినే నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను విషయాలు. అందులో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు వచ్చే శుక్రవారం మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యం చేత మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చే ప్రభని ప్రభునాడుదాం. హల్లెలూయా. జీసస్ జీసస్. దయచేసి లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దండి. చెప్పబడిన మాట మన హృదయంలో చేర్చుకుందాం. ప్రతివారు జీసస్ జీసస్ జీసస్. ప్రభు మనతో 3 విషయాలు మాట్లాడాడు. ఈ పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం ద్వారా 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. కాబట్టి 1, ప్రియుని ప్రేమించుట. యేసును తప్ప మరి ఎవరిని కూడా మనం ప్రేమించకూడదు. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు మనకు ఎదురవుతాయి. అవి ఏవి కూడా శాశ్వతం కాదు. ఈ ప్రేమలన్నీ ఈ లోకంలో ఉండిపోవలసిందే. అసలు సిసలైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆయన ప్రేమించే మనస్సు నీకు ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే ఈరోజు నీవు కూడా ప్రేమించగలుగుతున్నావా? యేసును కాకుండా దేనిని ప్రేమిస్తున్నావు? యేసుని కాకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు?
యేసుని కాకుండా దేనిని ప్రేమించగలుగుతున్నావు? ఇదిగో దేవుడు నీతో మాట్లాడాడు. కాబట్టి నువ్వు యేసునే ప్రేమించాలి. యేసును ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు అని వాక్యములు విన్నాం. యేసును ప్రేమించేవారిగా ఉండాలి. రెండవది, సంఘముతో మనకు సహవాసం ఉండాలి. సంఘముతో సహవాసం ఉంటే యేసు రక్తంతో కడగబడతావు. యేసు రక్తంతో కడగబడితే నీ పాపాలన్నీ కడుగుతాయి, నీ పాపాలన్నీ పోతాయి, నీ పాపానికి పరిహారం జరుగుతుంది. రెండవది, దీపం వలె ప్రకాశిస్తావు. వాడిపోయిన నీ జీవితంలో, పాడైపోయిన నీ జీవితంలో నువ్వు సంఘముతో సహవాసం కలిగి ఉంటే రెండవది, దీపంలాగా ప్రకాశిస్తావు, వెలుగు కలిగి ఉంటావు, తేజస్సు కలిగి ఉంటావు, మహిమ కలిగి ఉంటావు. నీ ముఖములో ప్రకాశత కనిపిస్తుంది. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడవది, పశ్చాత్తాపం కలుగుతుంది. అటువంటి గొప్ప అనుభవాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మూడవది, మేత అంటే వాక్యము, వాక్య ధ్యానము. వాక్య ధ్యానము అనేది మనకి ఎంత అవసరం. ఈరోజు మనం దేనికి ఎంత సమయం ఇస్తున్నాం? వాక్య ధ్యానానికి ఎంత సమయం ఇస్తున్నాం? ఎంతో సమయం మనకి ఇచ్చాడు దేవుడు. దినమునకు 24 గంటలు మనకు సమయం ఇచ్చాడు. అయితే దేనికి ఎంత ఉపయోగిస్తున్నాం? మన సొంత కార్యాలకి ఎంత ఉపయోగిస్తున్నాం? వాక్య ధ్యానం కొరకు ఎంత ఉపయోగిస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందుకే దావీదు అంటున్నాడు, నేను ధ్యానిస్తుండగా నా హృదయంలో మంట పుట్టెను అని చెప్పాడు. అంటే ధ్యానిస్తే నీలో మంట పడుతుంది, ధ్యానిస్తే నీ జీవితం మారిపోతుంది, ధ్యానిస్తే నీవు ఇలాగ ఉండలేవు, నువ్వు ధ్యానిస్తే నీ బ్రతుకు మారిపోతుంది, నువ్వు ధ్యానిస్తే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తావు. అటువంటి కార్యాలు జరగాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. గ్లోరీ గ్లోరీ జీసస్, ఓ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అనేక మంది హృదయాలు బద్దలు చేయబడుతున్నాయి, అనేక మంది హృదయాలు పిండబడుతున్నాయి, అనేక మంది హృదయాలు నలగొట్టబడుతున్నాయి. గ్లోరీ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది వేల వందల స్తోత్రాలు. నువ్వు చెప్పమని విషయాలే చెప్పాను తండ్రి. ప్రతి బిడ్డను కూడా తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఈ రాత్రి 3 విషయాల ద్వారా మీరు నాతో, మాతో, అందరితో కూడా మీరు మాట్లాడారు ప్రభా. మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. కనికరించండి. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు నీ వాక్యం విన్నారో, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు నీ వాక్యం విని పశ్చాత్తాపడ్డారో, ఎంతమంది కన్నీరు కార్చారో, ఎంతమంది హృదయాలు మార్చబడ్డాయో, ఎంతమంది హృదయాల్లో వేదన కలిగి ఉన్నాయో ఎరిగిన దేవుడు అయ్యా, దయచేసి మీరు కనికరించమని మీ దాసుడిగా ప్రార్థిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి పెద్దలు కనకరాజు గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా 3 కుటుంబాలు కూడా ఎంతో వేదనతో ఉన్నారు తండ్రి. దయచేసి వారైతే ఎక్కడున్నారో మాకైతే తెలియదు ప్రభువా. దయచేసి వారు ఎక్కడున్నా క్షేమముగా ఉండాలి తండ్రి. మా మధ్యకు క్షేమముగా రావాలి. మీరు ఒక్కరే చేయగల సమర్థుడు ప్రభువా. దయచేసి కార్యం చేయండి ప్రభువా. ఈ రాత్రి దర్శించండి ప్రభువా. వారు కూడా నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, నా గ్రామంకు వెళ్ళాలి అని వారు కూడా ఆలోచన కలిగి రావడానికి సాయం చేయండి. కృపతో మీరు జ్ఞాపకం చేసుకురాలి. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నమ్మదగిన దేవుడా నీ బంగారు పాదం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం.
గొప్ప దేవుడా, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. దయచేసి మీరు కనికరించారు. సహోదరి అమ్మజమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అమ్మజమ్మ గారిని జ్ఞాపకం చేసుకో రాజా. ఇగో కొన్నిసార్లు నడవలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. ఆ మోకాళ్ళను, కాళ్ళను, ప్రభు శరీరమును ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున కట్టి పిడుస్తున్న ప్రతి విధమైన వ్యాధిని యేసు నామములో ఇప్పుడే పటపంచల పారిపోవునుగాక. ఇప్పుడే నీ శక్తి చేత నింపబడునుగాక. పరిపూర్ణమైన స్వస్థత మీరు కలిగించి ప్రభువా అద్భుతమైన కార్యం చేయ ప్రభువా తండ్రి. అదే రీతిగా నేను బ్యూలా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తనకు కూడా శారీరకంగా చాలా బలహీనంగా ఉంటుండగా ఒకసారి బిడ్డను దర్శించు నాయన. తన శరీరం ఉండే ప్రతి బాధను, తన శరీరం ఉండే ప్రతి బలహీనతను యేసు నామములో ఇప్పుడు మీరు తొలగించి ప్రభువా పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి దినము నీ శక్తితో నింపబడడానికి కృప చూపించు ప్రభువా. అద్భుతమైన కార్యం చేయమని మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. అలాగే వరుసంలో ఉన్న సహోదరి అరుణమ్మ గారు ఇదిగో తన వారి భూమి విషయమై ప్రార్థించమని కోరారు. ఆ భూమి చక్కగా త్వరగా అమ్ముడుపోవడానికి సాంచే రాజా, మంచి రేటు రావడానికి మీరు కృప చూపించునాయన. అడ్డులు ఆటంకాలు యేసు నామములో దూరపరుచునాయన. నీ ఉన్నతమైన కార్యాలు ప్రభువా నీ బిడ్డల పక్షంగా జరిగించమని ఈ రాత్రి ప్రభువా నాయన ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ పరలోకపు దీవెనలు ప్రతి వారికి మీరు అనుగ్రహించి మీరొక్కరే మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసునం సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాస సన్నిధి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో చేరవచ్చిన ప్రతి వారికిని, దేవుని సేవకులకును, మన గ్రామానికిని, చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికిని, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకును, కంపెనీ ఉద్యోగస్తులకును, కాంట్రాక్ట్స్కును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడైండును గాక.